హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. హైదరాబాద్ సికింద్రాబాద్లలో ఏప్రిల్ 17 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు జరగవట. ఎందుకంటే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఆ 24 గంటల పాటు మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. అందుకు కారణం ఏమిటి అనుకుంటున్నారా? ఏప్రిల్ 17 శ్రీరామనవమి రాములోరి కళ్యాణం కాబట్టి ఆ రోజు హైదరాబాద్ జంట నగరాలలో మద్యం అమ్మకాలు ఉండకూడదు అంటూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 3 కమిషనరేట్లు పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలలో వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయని ముందుగానే హెచ్చరించారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడిపోతున్నాయన్న వార్త బయటికి పొక్కడంతో మందుబాబులు ఏప్రిల్ 16 ఉదయం నుంచే దుకాణాల వద్ద క్యూ కట్టారు. ఈ విషయం పక్కన పెడితే ఎండలు విపరీతంగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు కూడా భారీగానే పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం మందుబాబులు బీరుకే ఓటు వేస్తారు కాబట్టి బీర్లు ఒక రేంజ్ లో అమ్ముడుపోతున్నాయట. ఎండల నుంచి ఉపశమనం కోసం చాలా మంది చల్లని బీరు కోసం వైన్ షాప్ల ముందు బారులు తీరుతున్నారు. కొంచెం ఆలస్యం అయినా సరే బీర్ల స్టాక్ అయిపోతుంది అనే మాట వినిపిస్తుందని కొందరు వాపోతున్నారు. పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా బీర్లను సప్లై చేయలేక దుకాణదారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఎప్పుడైనా సరే ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాప్ కి రోజుకి 20 నుంచి 25 కేసులు కేటాయిస్తారు. కానీ ఇప్పుడున్నది సమ్మర్ కావడంతో ఆ 25 కేసులు 25 నిమిషాలు కూడా ఉండటం లేదు. అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. బీర్ బాటిల్స్ కి డిమాండ్ బాగా ఉందని కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయని దుకాణదారులు కూడా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు దాదాపు 80,000 కేసులకు పైగా బీర్లు అమ్ముడుపోతున్నాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంట నగరాల వ్యాప్తంగా మరో 20,000 కేసుల బీర్లకు పైగానే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.